తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి తాపత్రయపడే వారిలో అధికారులు ముందుంటారు. కంగ్రాచులేషన్ సార్ అంటూ పూల బొకేలుచ్చి చిరునవ్వులు చిందిస్తూ వారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. పాత పరిచయాలను గుర్తు చేస్తూ సదరు నేతల గుడ్ లుక్స్లోకి ఎక్కడానికి నానా పాటలు పడుతూ ఉంటారు. నెల్లూరు జిల్లా అధికారులు కూడా అదే పని చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా మీకు సహకరించాం కదా సార్ అంటూ జిల్లా నేతలను ప్రసన్నం చేసుకుని అల్లుకుపోయే వాళ్ళు తమకు నచ్చిన చోటకు బదిలీలు చేయించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారట. నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి మంత్రులయ్యారు. ఆ వెంటనే వారి చుట్టూ అధికారులు తిరగడం సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అందులో వింతేమీ లేదు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. మంత్రుల చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్లు చాలా తక్కువగా ఉన్నారట. చాలామంది అధికారులు జిల్లాకు చెందిన మంత్రులను పట్టించుకోకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర వద్దకు వెళ్తున్నారని తెలుస్తోంది. ఇదే మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలకు రుచించడం లేదని జిల్లా రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర అంటే చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన ప్రేమ. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పక్కచూపులు చూడకుండా పార్టీతోనే ఉన్నారని, అందుకే రవిచంద్రకు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారట. ఆ విషయం జిల్లా అధికారులకు బాగా తెలుసు కాబట్టి మంత్రులను పెద్దగా పట్టించుకోకుండా తమ తమ పనుల కోసం బీదను కలిసి వినతులు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీదా రవిచంద్ర అంటే జిల్లాకు చెందిన మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రి పొంగూరు నారాయణ అమరావతికే పరిమితమయ్యారు. ఆ సమయంలో జిల్లా అధికారులందరూ బీదా రవిచంద్ర కనుసన్నల్లో నడిచేవారు. చంద్రబాబు నాయుడు కూడా అధికారుల బదిలీల వ్యవహారాలన్నీ బీదాకి అప్పగించారని అప్పట్లో టాక్ నడిచింది. దీంతో గత టీడీపీ ప్రభుత్వంలో బీదా కీలకంగా వ్యవహరించారు. తాజాగా టీడీపీ అధికారంలోకి రావడంతో గతంలో లాగే ఈసారి కూడా బీదా రవిచంద్ర లైమ్ లైట్లోకి వచ్చి తన సత్తా చాటుతున్నారు. దాంతో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు తమ బదిలీలకు, ఇతర పనులకు సంబంధించిన వినతులను ఆయనకే ఎక్కువగా ఇస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఇద్దరు మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. అధికారులందరూ బీదాను కలవటంపై ఇద్దరు మంత్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక తమకు మంత్రి పదవులు ఎందుకు, వాటిని బీదా రవిచంద్రకే అప్పజెపితే సరిపోతుంది కదా అని వారు వాపోతున్నట్లు జిల్లాలో వినిపిస్తోన్న గుసగుస. పక్క జిల్లాలకు బదిలీ అయిన అధికారులు మళ్లీ తమ సొంత గూటికి వచ్చేందుకు బీదా రవిచంద్ర చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారి వద్ద నుంచి రవిచంద్ర వినతులు కూడా స్వీకరిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీకి అనుకూలంగా పనిచేసిన వారెవరు, టీడీపీకి అనుకూలంగా పని చెయ్యని వారెవరు అనే దానిపై కసరత్తు చేసి ఒక జాబితాను సైతం ఆయన సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనకు సన్నిహితంగా ఉండేవారికి ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో పోస్టింగులు ఇప్పించేందుకు రవిచంద్ర సిద్ధమైనట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇద్దరు మంత్రులతో చర్చించి బదిలీలపై నిర్ణయం ఉంటుందని బీదా రవిచంద్ర తన అనుచరుల వద్ద చెబుతున్నారట. అయితే ఇద్దరు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం బీదా తీరుపై అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మంత్రుల తీరును బీదా అనుచరులు తప్పుపడుతున్నారు. జిల్లాలో సీనియర్లందరూ పార్టీకి దూరంగా ఉన్న సమయంలో బీదా రవిచంద్రే పార్టీని బలోపేతం చేశారని, అలాంటి నేతను మంత్రులు తప్పుగా అర్థం చేసుకోవటం ఏమిటని బీదా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద అధికారుల బదిలీల వ్యవహారం, మంత్రుల ఈగోలు తెలుగుదేశం పార్టీలో చిచ్చు రగిల్చేలా కనిపిస్తున్నాయనే టాక్ టీడీపీ నేతల్లో జోరుగా నడుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.